శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, ప్రార్థన అనునది మానవులకు ఏ విధంగా ఉపయోగిస్తుంది? ఈ రోజులలో ప్రార్థన ఆరోగ్యము కలిగించుట అనే విషయాలలో బజార్లలో అనేక విధములైన సందడి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది. ప్రార్థన నిజంగా ఆరోగ్యాన్ని కలిగిస్తుందా అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. ప్రార్థన అనునది మానవుని ప్రజ్ఞ చేత భగవంతుని చెంతకు వేయబడిన సూటి అయిన నిరాడంబరమైన బాట. ప్రార్థన యొక్క లక్షణాన్ని నిర్ణయించేది చేసేవానిలో ఉన్న ప్రయోజనము, ఆపేక్ష పైన ఆధారపడి ఉంటుంది. ప్రయోజనం అనేది ఎంత ఉదాత్తమైనదైనను అది ప్రార్థనను హాస్యాస్పదమైనదిగా చేస్తుంది. ప్రయోజనం అంటే కోరికలు కోరుకుంటాం కదండి. అవి ఎంత ఉదాత్తమైనదైనను అంటే ఎంత మంచి కోరిక అయినప్పటికీ కూడా ఏం చేస్తుంది? ప్రార్థనను హాస్యాస్పదమైనదిగా చేస్తుంది. ఇతరులను పాపులుగా సంబోధించే మత ప్రచారక సంస్థలకు మానవుని నుండి భగవంతునికి బాట వేసే హక్కు లేదు. నీదేముడు అనే జుగుప్సాకరములైన భావనలతో కూడిన దృష్టి కలవారు అంతర్యామిగా వర్తించే ఒకే ఒక భగవంతుని చేరలేరు. అంటే భగవంతుడు ఒకడే కదండి. నీదేముడు నాదేముడు అనేటువంటివి జుగుప్సాకరములైన భావనలు అంటున్నారు. అట్లాంటి దృష్టి కలవారు అంతర్యామిగా వర్తించే ఒకే ఒక భగవంతుణ్ణి చేరలేరు. తుచ్చమైన వ్యక్తిగతములైన ప్రయోజనములు నెరవేర్చడానికి ప్రార్థనలు చేస్తూ సమాజ వ్యతిరేకమైన దేవునికి ఏజెంట్గా పనిచేసే వారి దృష్టి మరింత సంకుచితమైనదిగా ఉంటుంది. మతం మార్పిడి యందు నమ్మకము నుంచిన వారు భగవంతునికి అజ్ఞానపూరితులైన దూతలు. అటువంటి వారు ప్రార్థన ద్వారా తమ లోవెలుగును సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి అయిన భగవంతుని చరణ కమలములపైన ప్రసరింప చేయలేరు. మానవుని ఉనికిని భగవంతుని ఉనికిగా పరివ్యాప్తము చేయడమే ప్రార్థన యొక్క ప్రయోజనము. ఎంతమందికి వీలైతే అంతమంది వ్యక్తులను తన ఊహా నిర్మితమైన స్వర్గము అనబడు భగవంతుని సామ్రాజ్యములోనికి లాగివేయాలనే నమ్మకముతో ఉన్నవాడు ప్రార్థన వలన కలిగే అసలైన అనుభూతిని పొందలేడు. ఇతరులను మన ఊహా నిర్మితమైన స్వర్గము అనబడేటువంటి భగవంతుని సామ్రాజ్యం అందులోనికి ఇతరులందరినీ కూడా లాగివేద్దామనేటువంటి నమ్మకంతో ఉన్నవాడు వాడు ఎలా ఉంటాడు? ప్రార్థన వలన కలిగే అసలైన అనుభూతిని పొందలేట. దేవునికి ప్రచారకుడు ఎవడైనా అతడు తన స్వంత దేవునికి మాత్రమే ప్రచారకుడు కాగలడు. ఎందుకంటే అతడు తన దేవుని ధనముతో కొనుగోలు చేసి ఒక దేశమునకు కానీ జాతికి కానీ వ్యతిరేకముగా తన చెప్పు చేతలలోనున్న తన దేవుని చేత పని చేయించు ప్రయత్నము చేయును. ఆ దేవుడి చేత పనిచేయించే ప్రయత్నం చేస్తాటండి. ఈ జగత్తే తన నివాసముగా గల ఒకే ఒక దేవుని యొక్క అంతరాలయపు ద్వారములోనికి ప్రవేశించుటకు తమను తాము అనుమతించుకొనుటకై జన్మ జన్మాంతరములు వేచియుండు ఇటువంటి వారి కొరకు ప్రార్థన అనునది వర్తించదు. లోపల బయట కూడా స్థితుడై ఉన్న అసలైన భగవంతునికి మన మనస్సులో భగవంతుని గూర్చిన అభిప్రాయములను సర్వసమర్పణ చేయడమే అసలైన ప్రార్థన అవుతుంది. అసలైన విధముగా ప్రార్థన చేయుటకు ముందు తాను నమ్ముతున్న దానిని సంపూర్ణముగా సన్యసించవలసి ఉన్నది.
ప్రార్థన చేయుటకు కావలసిన నిర్మలమైన రీతిలో మనస్సును ఆరోగ్యవంతము చేసుకొనుటకు ముందు ఇతరులకు ప్రార్థనను నేర్పుదామనే మానసికమైన కండూతిని, అంతకన్నను మనము చేసే ప్రార్థననే ఇతరుల చేత కూడా చేయించాలనే దుర్బుద్ధిని పూర్తిగా విసర్జించవలెను. ఇతరులకు కూడా నేర్పుదాం, ఇతరులకు కూడా చేయిద్దాము, ఇది విసర్జించాలంటున్నారు. అప్పుడు ప్రార్థనయే సర్వస్వమగును. ఈ విధముగా ప్రార్థన చేయువాడు తాను ఎవరిని గురించి ప్రార్థన చేయుచున్నాడో ఆ భగవంతుడు తానే అవుతాడు. జలాశయము నుండి మన వంట ఇంటిలోనికి నీటిని కొనివచ్చు గొట్టము ఎటువంటిదో, సర్వాంతర్యామి అయిన భగవంతుని నుండి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము వరకు పనిచేయు ప్రార్థన కూడా అటువంటి సాధనయే. అంతటా నిండి ఉన్న భగవత్తత్వమును మనలోనికి ప్రవహించున్నట్లు చేయునదే ప్రార్థన. చికిత్స అనున్నది కేవలము వ్యాధులకు బాధలకు మాత్రమే కాదు. మనము వ్యాధులని పిలిచేవి ప్రాయశ్చిత్త ప్రక్రియకు సంబంధించిన వివరణములే కానీ వేరేమీ కాదు. అంటే ఈ వ్యాధి దీనివల్ల బాధపడుతున్నాము, తద్వారా ఏం జరుగుతోంది? ప్రాయశ్చిత్తము అంటున్నారు. మన ప్రక్షాళనకు వలసిన ప్రాయశ్చిత్త విధానమును మన పూర్వకర్మలే నిర్ణయించును. వ్యాధులను వాటి ప్రవర్తనకు వాటిని వదలి మనస్సును సర్వాంతర్యామి అయిన భగవంతుని వైపుకు మళ్ళించినచో వ్యాధి ఉండక దాని స్థానమున భగవంతుని సాన్నిధ్యము పనిచేయును. మార్పు అనున్నది వెంటనే కలుగును. కనుక ఈ విధానము కూడా వెనువెంటనే పనిచేయును. మానవుని ప్రకృతిని అతడు ఏర్పరచుకొన్న దేవుని రూపములోనికి బలవంతముగా మార్చబూనుట ప్రయోజనకారి కాదు. రాత్రి పగలుగా మారుట అనగా చీకటిని తరిమివేసి దాని స్థానమున వెలుగుని తెచ్చి నిలుపుట కాదు. చీకటిగా ఉన్నది వెలుగుగా మారడమే పద్ధతి. అతీతుడైన అసలైన భగవంతుని భావించుట వలన నీవు నీ కోరికను మరచిపోవలెను. అప్పుడు నీవు పైనున్న భగవంతుని యొక్క ప్రకాశవంతమైన ప్రతిబింబమైన నీవుగానే ఉంటావు. కనుక నీకు కోరిక ఉండదు. ఇదియే ప్రార్థనకు నిజమైన పద్ధతి. ఇదియే ప్రార్థనకు పరమావధి. అనాది కాలము నుండి ఋషులు తెలిపిన ప్రార్థనా విధానము ఇదియే అంటూ మాస్టారు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.